హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి ఏబిసిడి యాప్ నుంచి అనమాట. ఫ్లాట్ ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది ఇన్స్టెంట్గా. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే ఏబిసిడి యాప్ ఉంది కదా, యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో మినిమం పేమెంట్ వచ్చేసి 200 చేయాలన్నమాట. సో ఇక్కడ నేను స్కాన్ అండ్ పేమెంట్ ఉంది కదా, స్కాన్ అండ్ పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు పేటిఎం మెర్చెంట్ అకౌంట్ క్యూఆర్ ఏదైతే ఉందో అది స్కాన్ చేయాలన్నమాట, మెర్చెంట్ అకౌంట్ క్యూఆర్. సో నేను పేటిఎం మెర్చెంట్ ఉంది కాబట్టి సో పేటిఎం మెర్చెంట్ క్యూఆర్ అనేది స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 200 అన్న ఎంటర్ చేయాలి, 201 అన్న ఎంటర్ చేయాలన్నమాట. సో మినిమం 200 ఎంటర్ చేయాలి. సో ఇక్కడ 201 అన్న 200 అన్న ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ 200 ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి పేమెంట్ అనేది చేసేస్తాను చూడండి ప్రాసెస్. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి పే మీద క్లిక్ చేస్తున్నాను. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. ప్రాసెస్ అయిపోయిన వెంటనే పేమెంట్ అనేది సక్సెస్ కూడా అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ అయిపోయిన వెంటనే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను బ్యాక్ వచ్చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తాను. సో ఇక్కడ నేను బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్లాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టు ఇన్స్టాంట్గా ₹10 క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట నాకు. సో మీరు కూడా ట్రై చేయండి, ఇన్స్టాంట్గా వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది. ₹200 కదా, ట్రాన్సాక్షన్ చేసి ₹10 క్యాష్ బ్యాక్ తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ నాకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది చూసారా, నాకు ఏబిసిడి యాప్ నుంచి ₹10 క్యాష్ బ్యాక్. అందరు మంచి యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.